సర్పంచ్, శ్రీకాకుళం జిల్లా వదరపుత్తూరు మండలం మచిలీపేట గ్రామం. వృత్తిపరంగా రోజు మా చేపల వేటకెళ్ళి ప్రతిరోజు వెళ్తాం 3:30కి. ఈ 3:30 ప్రాంతంలో అక్కడ సంఘటన జరిగినప్పుడు 4 ఈ ప్రాంతమైంది. ఆ పెద్ద కెరట వచ్చి ఆ బోటుకి తాకడం వల్ల బోటు తిరగబడిపోయింది. అందులో నలుగురు ఉన్నారు. బొంగు కోటేశు, చింతల వెంకటేశు, వంక కృష్ణ, వంగ ధనరాజు, ఈ నలుగురు ఉన్నారు. అందులో ఒకటి ఏంటంటే ఒక అబ్బాయి ఇంకో ఇద్దరు సేఫ్గా చేరారు. ఒక ఇద్దరు ఏంటంటే గల్లంత అయిపోయారు. ఇప్పుడు వరకు కూడా కనిపించడం లేదు. మరి ప్రభుత్వానికి ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా మా మత్స్యకారుల బతుకులు ఎలాగే మాకు ఉన్నవి. సవడము, అందులో పుట్టడము సవడమే కానీ మార్పు అనేది రావడం లేదు. మేము మా గవర్నమెంట్ వచ్చింది, నేను కూడా ఇంకా ఒత్తిడిగా తెచ్చాను. ఇది జట్టి చెయ్యండి సార్, జట్టి చేస్తే దీనివల్ల మాకు ప్రాణ భయం తగ్గుతుంది, మాకు ఈ వలసలు అనేది తగ్గుతుంది. తప్పనిసరిగా ఈ జట్టి చేసి మా తాలూకు ప్రాణ రక్షణ కాపాడుతారని ఈ ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. తప్పనిసరిగా ఆ 4 కుటుంబాలకు కూడా ఆ బోట్ డ్యామేజ్ అయిపోయింది, ఇంజిన్ అలా పోయింది. దానికి కూడా తగు న్యాయం ఇప్పించి ఈ మత్స్యకారులందరికీ ఎవరైతే గల్లంత అయిపోయారో వాళ్ళకి గవర్నమెంట్ ప్రకారంగా వాళ్ళకి ఏవి స్కీములు ఉన్నావో అందించవలసిందిగా ఆ 4 కుటుంబాలకి. ఒక కుర్రోడు అయితే చనిపోయిన కుర్రోడు బొంగ ధనరాజు అన్నాడు. 9 సంవత్సరాలు ఆడపిల్లలు సార్. 9 సంవత్సరాలు ఒక అమ్మాయి. ఆ భార్య ఏంటంటే డెలివరీకి వెళ్ళింది. 4 మాసాలు వెళ్తుంది ఆ పిల్ల. ఇప్పుడు ఆ భరత్ చనిపోయిన ఆవేశంతో ఇప్పుడే వచ్చింది వైజాగ్ నుండి. దానికి ఆ కుర్రోడు చాలా ఫ్యూచర్, సెంటి భూమి లేదు. దానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ 2 కుటుంబాలకి ఇంకా ఆదుకుంటారని మా మత్స్యకారుల తరపున, నా తరపున రిక్వెస్ట్ మా గవర్నమెంట్కి. తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారుల సముద్రం మీద ఆధారపడి బ్రతుకున్నట్టు వాళ్ళు పూర్వకాలం నుండి ఎటువంటి భూములు పుట్టలేనట్టు వాళ్ళు ఒక తీర ప్రాంతం మత్స్యకారులే. కానీ యథావిధిగా ఏంటంటే ఈ సముద్రం వెళ్తూ ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే వెళ్ళే సందర్భంలో వచ్చేటప్పుడు గ్యారెంటీ ఉండదు ప్రాణానికి. అలాంటప్పుడు ఈరోజు జరిగిన సంఘటన ఏవికిన 3 గంటలు లేచి వాళ్ళు వేట కోసం వెళ్ళారు. 4 వెళ్ళే సందర్భంలో ఏంటంటే అక్కడ పొగురు ఒడ్డున తెప్ప వెళుతున్న సందర్భంలో పెద్ద కెరట వచ్చి లేకడంతో తెప్ప తిరగబడిపోవడంతో ఇద్దరు తుల్లిపోయి మరణించడం జరిగింది. కొంతమంది ఏంటంటే ఇద్దరు లోనకి లాగేసిన తర్వాత ఒక్కడున్న కేకల మేరకు ఏదో ఇంకో ఉండవలసిన పైవరి తెప్పలు వాళ్ళకి సేవ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ గ్రామంలో దండూరు వేయగా నెక్స్ట్ సుమారు 20 బోట్ల వాళ్ళు కూడా దీనికోసం గాలించడం తీవ్రత చేశారు. చాలా మేరకు గాలించారు కానీ డెడ్ బాడీ అనేది దొరకలేదు. ప్రస్తుతం ఊరు దండూరు వేస్తూ అక్కడ దొరికినంత వరకు కూడా గాలిస్తూనే ఉంటారు. దీని మీద ప్రభుత్వం వరకు కూడా వారి కుటుంబానికి స్పందించి ఎంతో ఆర్థిక సాయాన్ని ఇక్కడ పెట్టిన గవర్నమెంట్ జీవో మేరకు అతి తొందరలో ఎస్గ్రెసియా ఫార్వర్డ్ చేస్తుందని మా మంచినీళ్ళపేట నుండి ఒక పెద్దగా నా విన్నపం. మంచినీళ్ళపేట గ్రామం సార్. నా పేరు బొంగ కోటేశ్వరరావు. నాతో పాటు 3 వేటకు వచ్చారు. మొత్తం 4 వెళ్ళాం సార్ ఒకే బోటు మీద. బొంగ ధనరాజు, వంక కృష్ణారావు, చింతల వెంకటేశ్. టైం 3:30 టైం అప్పుడు ఇంటి దగ్గర నుంచి మనం 7 వరకు వెళ్ళాం సార్. అక్కడి నుంచి ఏంటంటే బోట్ తీసేటప్పటికి ఏంటంటే ఒక 10 నిమిషాలు ఇలాగ ఉంటుంది. అంటే 4 గంటల టైం ఇప్పుడు. అలాగే అక్కడి నుంచి ఒక 10 నిమిషాలు జర్నీ అవుతాయి సార్, స్లోగా వెళ్తాం కాబట్టి. సముద్రం మధ్యలో వెళ్ళేటప్పటికి ఏంటంటే మాకు ఒక పెద్ద కెట్టం వచ్చి బోటు మన ఇరిగేసింది సార్. అది దాని మీద ఏంటంటే బోటు మన ఇరిగేసిన వెంటనే బలత పడిపోయింది సార్. బలత పడిపోయిన తర్వాత అంటే వాటర్ అనేది లోనకు లాగుతుంది సార్, చాలా స్పీడ్గా లాగుతుంది. లాగడం వల్ల ఏంటంటే 3 రోజులు లోన పడిపోయాం. మా సింతల వెంకటేష్ అనే వ్యక్తికి ఏంటంటే బోర్మన్ ఉండిపోయాను, అంటే కొంచెం ఒడ్డు మీద ఉండిపోయి ఆడ మేరకు వచ్చారు సార్. మా 3 మళ్ళీ కూడా మేలకి వెళ్ళిపోయాం సార్. మేలకి వెళ్ళిపోయి ఇది నుంచి ఈదేసి ఎవరు సాహసికులతో ఈదారు. లాస్ట్కి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా నాకు కనిపించలేదు, కేకలేసినా వినిపించలేదు. దాని మీద ఏంటంటే నేను కేకలేసాను. నా టైం కూడా దగ్గర అయిపోతుంది, అలసిపోతున్నాను నేను కూడా. అయితే ఈలోకి ఏంటంటే సింతల చిరంజీవి అనే బోట్ వచ్చింది సార్, మా ఊరు బోట్. అది వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు కేకలేసిన తర్వాత వాళ్ళు వచ్చి నాకు రక్షించారు సార్. అంతవరకు అయితే జరిగింది. అదే సార్. మరి వాళ్ళిద్దరి పరిస్థితి అంటే సార్ మరి సముద్రంలో కొట్టుకొని వెళ్ళిపోయారు సార్, గల్లంత అయిపోయింది సార్. మీరు మొత్తం 3